Hello, my dear competitive aspirants. I am Yuvas Nihar Verma. Welcome to Aspirants Academy. So, my dear students, ఈరోజు మరి ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏంటంటే చాలా మంది ఫోన్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ ఒకే సందిగ్ధంలో ఉన్నారు. ఒక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సందిగ్ధంలో వారందరూ ఉండడం జరిగింది. కాబట్టి దాని గురించి ఫుల్ డీటెయిల్ ఫుల్ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్స్తో ఈ రోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏంటి సార్ అంటే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. మనకి వెనుక బ్యాక్గ్రౌండ్లో నేను డీటెయిల్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఏంటంటే విఆర్ఓ ఆర్ విఎల్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్. ప్రజెంట్ మనకి విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నేమ్ చేంజ్ అవుతే కనుక విలేజ్ లెవెల్ ఆఫీసర్ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్. అసలు ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధంలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలా నాకు కాల్ చేసినటువంటి అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే సార్ అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా. నేనేం చెప్పాలని అనుకుంటున్నా అంటే ఇక్కడ చాలా ఇన్డెప్త్ మ్యాటర్తో నేను రావడం జరిగిందండి. 100% నోటిఫికేషన్ వస్తుంది. సార్ మీరు ఎట్లా చెప్తున్నారంటే మన తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ గారు ఇటీవలే మనకి చెప్పడం జరిగింది. ఏంటంటే రెవెన్యూ సిస్టమ్ ని మళ్ళీ తీసుకొని వస్తున్నాం అని చెప్పడం జరిగింది. దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా రీసెంట్ గా మనకి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూభారతి చట్టం తీసుకొని రావడం జరిగింది. నేను కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ అండి, మీ అందరికీ కూడా తెలుసు. డైలీ న్యూస్ పేపర్ చాలా క్లియర్ గా నేను చదువుతాను. ఇక్కడ చూడండి, భూభారతి చట్టంలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు, గ్రామానికో రెవెన్యూ అధికారితో అందుబాటులోకి రెవెన్యూ సేవలు తీసుకొస్తాము అని భూభారతి చట్టంలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. భూభారతి చట్టం రైతులకి చుట్టం అని రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా కూడా మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. అంతేకాదు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి అనుకుంటే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడున్నటువంటి కలెక్టర్ ఆఫీస్ లో ఆన్ పేపర్ పైన ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే అంతకుముందు మనకి విఆర్ఓలు ప్రజెంట్ లేరు, రద్దు చేయబడ్డారు. అంతకుముందు మనకి పాత విఆర్ఓలు ఉంటుంది. పాత విఆర్ఓలు మళ్ళీ ఎవరైనా విఆర్ఓ దీంట్లోకి రావాలి అనుకుంటే వాళ్ళని మళ్ళీ గవర్నమెంట్ పిలిచింది. ఆ విషయం మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళకి విల్లింగ్ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి విఆర్ఓ సిస్టంలోకి తీసుకోనున్నారు. దీని ద్వారా మనకు అర్థమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 100% తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం నుండి, తెలంగాణ గవర్నమెంట్ నుండి మనకి విఆర్ఓ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక క్లియర్. నెక్స్ట్ దాని తర్వాత విఆర్ఓకి అసలు ఎన్ని పోస్టులు ఉంటాయి సార్? ఇది సెకండ్ క్వశ్చన్. స్టూడెంట్స్ దగ్గర ఉన్నటువంటి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎన్ని పోస్టులు ఉంటాయి సార్? బేసిక్ గా మన పాత విఆర్ఓలు మనకి విఆర్ఓ నుండి వేరే స్థానానికి బదలాయింపు అవడం జరిగింది. అంటే వేరే స్థానానికి అంటే కొంతమంది జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. పాత విఆర్ఓలు మనకి ఎంతమంది ఉన్నారు సార్ అంటే 5198 మెంబర్స్. 5198 మెంబర్స్ మనకి పాత విఆర్ఓలు. ఆ పాత విఆర్ఓలు అందరూ కూడా ఇప్పుడు వేరే బదలాయింపులో వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. అంటే జూనియర్ అసిస్టెంట్ గా వేరే వేరే శాఖల్లో వాళ్ళు జాబ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు విల్లింగ్ ఉంటే మళ్ళీ విఆర్ఓలకు తీసుకుంటామని మన తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 5198 విఆర్ఓస్ లో నుండి అందరూ రాకపోవచ్చు. ఎందుకోసం అంటే వాళ్ళు కొంతమంది ఆ శాఖలో నుండి ప్రమోషన్ పొందుండవచ్చు, లేదంటే వాళ్ళకి ఈ విఆర్ఓ కంటే అదే శాఖ నచ్చవచ్చు. కాబట్టి 5198 మెంబర్స్ అందరూ వస్తారని గ్యారంటీ లేదు. జస్ట్ కామన్ గా మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాయింట్స్. పర్లేదు సార్, 5198 లో నుండి ఒక 1000 మెంబర్స్ రారు సార్, 1198 రారు, ఒక 4000 మంది వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 4000 మంది వచ్చిండ్రు. 4000 మంది మరి పాత విఆర్ఓ లాగా కన్వర్ట్ అయినారు. మరి కొత్తగా నోటిఫికేషన్ ఎన్ని జాబ్స్కి వస్తుంది అంటే ఇక్కడ నేను క్లియర్ గా చెప్తానండి. ప్రతి విలేజ్ కి ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి విలేజ్ రెవెన్యూ విలేజెస్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే మనకి రెవెన్యూ విలేజెస్ తెలంగాణలో 10,954 10,954 రెవెన్యూ విలేజెస్ మనకి తెలంగాణలో ఉండడం జరిగింది. పాత విఆర్ఓలు 4000 మంది మళ్ళీ తిరిగి వచ్చినా మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఎంత ఉంటాయి సార్ అంటే అప్రాక్సిమేట్ గా 7,000 అంటే 6,900 వరకు ఉండడం జరుగుతుంది. కాబట్టి మినిమం తక్కువ 6,900 లేదా 7,000 పోస్టులతో మనకి నోటిఫికేషన్ విఆర్ఓ నోటిఫికేషన్ అనేది రాబోతుంది స్టూడెంట్స్.
మరి ఈ విఆర్ఓ నోటిఫికేషన్ మనకి 7,000 పోస్టులతోని రాబోతుంది 100%. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? సో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే అసలు క్వాలిఫికేషన్, ఓల్డ్ విఆర్ఓ క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే ఇంటర్, పాత విఆర్ఓలో క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే ఇంటర్. మరి ఇక్కడ నేను డిగ్రీ ఎందుకు రాశాను అంటే, సో ఈ ఓల్డ్ విఆర్ఓలను పిలిచారు కదా, వాళ్ళ క్వాలిఫికేషన్ డిగ్రీ అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి కొత్త రిక్రూట్మెంట్ చేస్తే ఆ రిక్రూట్మెంట్ లో కొన్ని చేంజెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే, నాకు తెలిసి క్వాలిఫికేషన్ ఇంటర్ పెట్టచ్చు లేదా డిగ్రీ అడుగుతారని నేను అనుకుంటున్నా. ఇంటర్ పెడితే బెటర్, సో డిగ్రీ పెడతారని నేను అడుగుతున్నా. కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి మన గవర్నమెంట్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ అయ్యేంత వరకు సో ఎవరం ఏమి మాట్లాడలేకుండా ఉంటుంది. క్వాలిఫికేషన్ ఇంటర్ ఉండొచ్చు, డిగ్రీ ఉండొచ్చు. నెక్స్ట్ అసలు ఏజ్ ఎంత ఉండాలి సార్? 18 years to 44 years వరకు ఏజ్ ఉండాలి. సో దీంట్లో బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మళ్ళీ 5 years రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ పే, అసలు విఆర్ఓ బేసిక్ పే ఎంత ఉంటుంది సార్ అంటే 24,000 ఉంటుందండి. అప్రాక్సిమేట్ గా 24,000 అనేది ఉంటుంది. సో విఆర్ఓ అనేది మనకి ఏ క్యాడర్ సార్ అంటే ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ అండి. సో ఇది జోనల్ క్యాడర్ పోస్ట్ కాదు, ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్. సో మండల్లో ఎంఆర్ఓ ఆవశ్యకత ఎంత ఉందో విలేజ్ లో విఆర్ఓ ఆవశ్యకత కూడా అంతే ఉంటుంది. అంటే విలేజ్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ పైన కావచ్చు, గ్రామ పంచాయతీ డ్యూటీస్ లో కావచ్చు, విఆర్ఓ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. మరి విఆర్ఓ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది సార్? సో పేపర్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, పాత విఆర్ఓకి ఒకే పేపర్ ఉండడం జరిగింది. ఆ ఒక్క పేపర్ లోనే మనకి 75 ఏమో టోటల్ గా మనకి జియోగ్రఫీ కావచ్చు, పాలిటీ, దాని తర్వాత ఎకానమీ, హిస్టరీ, అదేవిధంగా జిఎస్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. ఇంకో 75 మార్క్స్ ఏమో సెక్రటేరియట్ ఎబిలిటీ తీసుకొని రావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు లైక్ Group 4 లాగా 2 పేపర్స్ తీసుకొస్తారు అని ఒక అనౌన్స్మెంట్ అనేది ఏం రాలేదు. కాకపోతే ఒక చిన్న ఉన్నదన్నమాట. సో ఏ విధంగా వచ్చినా 150 మార్క్స్ మొత్తం టోటల్ గా జనరల్ స్టడీస్ వచ్చిన, 150 మార్క్స్ సెక్రటేరియట్ ఎబిలిటీస్ వచ్చిన, లేదంటే 150 మార్క్స్ కే 75 మార్క్స్ జిఎస్ వచ్చి 75 మార్క్స్ సెక్రటేరియట్ ఎబిలిటీస్ వచ్చిన, సిలబస్ మాత్రం ఆ విధంగానే ఉంటుందండి. కాబట్టి మనము ఒక పార్టీని ఏ విధంగా మనం ట్రీట్ చేసుకోవాలి సార్ అంటే జనరల్ సైన్స్ జిఎస్ గా ట్రీట్ చేసుకోవాలి. ఇంకో పార్టీని ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలి సార్ అంటే సెక్రటేరియట్ ఎబిలిటీగా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, కాబట్టి మీరు ఎవరైనా విఆర్ఓకి ప్రిపేర్ అవుదాం అనుకుంటే సో ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ ని అంటే జిఎస్ పార్ట్ని లైక్ కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఓకేనా, దాంతోపాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా సెక్రటేరియట్ ఎబిలిటీస్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఈ విఆర్ఓకి సంబంధించి టార్గెట్ విఆర్ఓ బ్యాచ్ మనకి మంచిర్యాల ఆస్పిరెంట్స్ అకాడమీలో సో ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. రీసెంట్ గా 2 days బ్యాక్ టార్గెట్ విఆర్ఓ బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు ఎవరైనా విఆర్ఓకి సీరియస్ గా ప్రిపేర్ అవుదాం అనుకుంటే విఆర్ఓ జాబ్ తప్పనిసరిగా నేను కాన్ఫిడెంట్ గా నేను క్లియర్ చేస్తాను సార్, నాకు ఈసారి విఆర్ఓ జాబ్ కావాలి అనుకుంటే మీరు వెంటనే మంచిర్యాలలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అకాడమీకి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.